తిరుమల కొండ మీద టీటీడీ చైర్మన్గా ఇంతవరకు ఇంత కలంకితుడైన చైర్మన్ని ఎవరు చూసుండరు. ఇంత క్యారెక్టర్ లేని వ్యక్తిని నియమించడమే పెద్ద తప్పు అయితే అతని గురించి వీడియోలు బయటపడ్డ తర్వాత కూడా ఇంకా కొనసాగించడం అనేది మహాపాపం, మహా అపచారం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ అపచారానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించమని డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇంత పబ్లిక్గా ఆయన వీడియోలు వచ్చాయి. గతంలోనే ఇతను చైర్మన్ కాకముందు ఒక మహిళ లేఖ రాసింది, ఇతను ఎలా ఉమనైజరు, ఆడవాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకొని టార్చర్ పెడతారని చెప్పిన తర్వాత కూడా అతన్ని చైర్మన్ చేయడం అనేది ఎంత తప్పో మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత వీడియోస్ అన్నిట్లో కూడా మాధ్యమాల్లో వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు అతన్ని దించకపోవటం అనేది ఎవరి తప్పు అంటే బిఆర్ నాయుడు తప్పు చేస్తే కూడా దించకపోవటం అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు కాదా? ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, హిందూ ధర్మంలో ఒక భార్యే అని చెప్పాడు కదా. మరి కొండకు ఒక ఆవిడతో వస్తాడు, షిర్దీకి ఒక ఆవిడతో వస్తాడు, ఇంకో గుడికి ఇంకో ఆవిడతో పోయే బిఆర్ నాయుడిని ఇంకా ఎందుకు చైర్మన్గా కొనసాగిస్తున్నావు, ఎందుకు దించేయట్లేదని అడుగుతున్నా. అంటే నీ జుట్టు, నీ కొడుకు జుట్టు ఆయన చేతిలో ఉందా? మీరు కనుక ఆయన్ని దించితే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతాడన్న భయం ఉందా నేను అడుగుతున్నా. లేకపోతే ఒక కలంకితుడైన చైర్మన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా.